నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న డిఫరెంట్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అనమాట. అంటే నాకు ఈ మధ్య అవసరం అనిపించి కొన్ని పర్చేస్ చేసినవి, వాటి రివ్యూ అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను కట్టుకున్న శారీ వచ్చేసి మీషోలో శారీయే, యాజ్ ప్రీవియస్గా చెప్పినట్టు. నేను ఇది ప్రీవియస్గా చూపించాను కూడా కంప్లీట్ రివ్యూ. దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకోలేదు, కానీ వేరే బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేశాను అనమాట. సో బోట్ నెక్ ఉంటే బ్లౌజ్ బాగుంటుంది అనేసి ఇలా, అంటే సాటిన్ లాంటిది కొంచెం వేరే బ్లౌజ్ ఉండే నా దగ్గర, దాంతో పేరప్ చేశాను. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. శారీ కూడా చాలా బాగుంది. ఇది డోలా సిల్క్ లో వచ్చింది అనమాట. ఫాలింగ్ శారీయే. మనకి బార్డర్ నేను ప్రీవియస్ గా చూపించింది వేరే టైప్ ఆఫ్ బార్డర్ కూడా చూపించాను. సో అది వచ్చేసి కొంచెం ఎలా అంటే జంగల్ థీమ్ లాగా వచ్చింది. దీంట్లో ఫిషెస్ వచ్చాయన్నమాట. ఫిషెస్ వచ్చాయి. డోలా సిల్క్ లైట్ షైనీ కూడా ఉంది ఫ్యాబ్రిక్. సో చాలా అయితే బాగుంది, హాయిగా ఉంది కట్టుకుంటే. మేము చూపించే ప్రతి ఐటమ్ రిలేటెడ్ కంప్లీట్ పేజ్ ఇస్తాను నేను. ఆ పేజ్ లో కూడా మీరు చూడొచ్చు డీటెయిల్స్ అన్ని. సో ఫస్ట్ వచ్చేసి మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. చాలా బాగా వచ్చాయి ఇయర్ రింగ్స్ అయితే. సో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్. సో చిన్న ఐటమ్, బట్ ఇలా స్టడ్స్ లాగా ఇలా పెట్టుకోవడానికి ఇలా సింపుల్గా బాగుంటాయి. కాలేజ్ పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా. ఇవి ఎందుకు నచ్చాయంటే మెయిన్గా చూడండి, ఇక్కడ ఇలా హుక్స్ ఉన్నాయి దీనికి వెనకాల. ఇదిగోండి, సీల కాకుండా మనకి ఇలా ప్రెస్ చేసుకోవడానికి. ఇదిగోండి, ఇది రోజ్ గోల్డ్ పాలిష్లో వచ్చింది. బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా హుక్ వస్తుంది అనమాట, బ్యాక్ సైడ్. సో దానివల్ల ఏంటంటే మంచిగా ఇలా బరువు. అసలు ఇవి యాక్చువల్లీ వెయిట్ వాటికి వెనకాల హుక్స్తో వస్తాయి. ఈ క్రిస్టల్ లుక్ కూడా మంచి డిఫరెంట్గా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. మంచి కటింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పెట్టుకున్నవి ఇలా. ఇదైతే పర్ల్స్ నెక్ పీస్కి దానివి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి మళ్ళీ స్టాక్లో అయితే వచ్చింది ఈ పీస్, నేను చూశాను ఇందాకే. నేను అది మీకు అది కూడా పేజ్ షేర్ చేస్తాను. ఈ ఇయర్ రింగ్స్ చూడండి, ఇలా పికాక్ వచ్చింది, మోజనైట్ లుక్ లాగా వస్తుంది. ఇవి ఒరిజినల్ మోజనైట్ కాదు కానీ బట్ ఆల్మోస్ట్ ద సేమ్ లుక్. ఈ పికాక్ మీద వచ్చిన స్టోన్స్ చాలా బాగుంటాయండి. మెయిన్గా ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మా పిల్లలు కూడా బాగా నచ్చుతాయి అనమాట. ఈ లాకెట్ మోజనైట్ లాకెట్ కదా, సింపుల్గా ఉండాలనేసి ఇలా స్టడ్స్ పెట్టుకున్నాను ఇదనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. దీని రిలేటెడ్ పేజ్ కూడా ఇస్తాను నేను. సో చూడండి, ఇది క్రిస్టల్ అనేది చాలా బాగా షైన్ వస్తూ ఉంటుంది. చూడండి, రోజ్ గోల్డ్లో అయితే వస్తాయి ఇయర్ రింగ్. ఇలా అయితే ఉంటుంది, స్టడ్ లాగా చాలా బాగుంటాయి. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్లీ, అంటే ఇవి మనకు ఒక 300 చేంజ్లో ఉన్నాయి. దాని వర్త్ అయితే ఉన్నాయన్నమాట. ఈ లైట్ షేడ్, దీంట్లో షేడ్స్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మింట్ గ్రీన్ అండి, మింట్ గ్రీన్. నేను మింట్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. ఇలా లైట్ కలర్, ఇలా సింపుల్ స్టోన్స్ కానీ శారీస్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇలా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ ఇయర్ రింగ్స్ కూడా మీషోలో తీసుకున్నవి. ఇది కూడా నాకు 300 చేంజ్ అయితే పడుతుంది. మనం ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మింట్ గ్రీన్ ఇయర్ రింగ్స్ అండి, మింట్ గ్రీన్ ఇయర్ రింగ్స్. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సింపుల్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు మనం అంటే క్వాలిటీ వైజ్ ప్రీమియం క్వాలిటీ టైప్లోనే ఉంటాయన్నమాట. సో మంచి క్వాలిటీ అయితే వస్తాయి. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇలా హ్యాంగర్స్ అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలకి ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి అలా పనికొస్తుంది కదా అనేసి. అండ్ ఇవి వచ్చేసి ఎలా అంటే మనకు కావాలంటే ఇక్కడ సపరేట్ మళ్ళీ హ్యాంగింగ్స్ ఇంకేదైనా ఇట్లా సింపుల్ హ్యాంగింగ్స్ తోటి ఇలా పేరప్ చేసి కూడా చాలా వేసుకోవచ్చు. జనరల్గా హ్యాంగర్స్ అయితే అందరికి యూజ్ వచ్చేవన్నమాట. ఇంట్లో బాగా యూస్ఫుల్ ఐటమ్. సో ఈ విధంగా అంటే ఇలా ఈ ఒక్క హ్యాంగర్లోనే మనకి ఇన్ని స్టెప్స్ అయితే వస్తాయి. డిఫరెంట్ ఐటమ్స్కి అయితే పేరప్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇచ్చే కంప్లీట్ మీషో పేజ్ కూడా ఇస్తాను. కాకపోతే సింగిల్ కలర్ వస్తుంది అనుకుని, ఇలా కలర్స్ వస్తాయి అనుకోలేదు. సో అందుకే పిల్లల రూమ్లో పెడితే బాగుంటుంది. ఇలా కలర్స్ వచ్చినవి ఇంకా దేనికైనా యూజ్ చేసి పెట్టచ్చు. సో ఈ హ్యాంగర్స్ క్వాలిటీ బాగుంది. ఈ ప్లాస్టిక్ కానివ్వండి, ఇది బాగుందన్నమాట. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ నేను ఇచ్చే ఇక్కడ మీషో పేజ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో దట్ మీ డైరెక్ట్ ప్రోడక్ట్కి పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది, పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, కలర్స్ అయితే ఈ బ్లూ, పింక్, 5 లైన్స్ వస్తాయి. లైట్ గ్రీన్, బ్రౌన్. ఓకేనా, ఇలా అయితే ఉందండి. స్టీల్వి, ప్లాస్టిక్ అంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి, స్టీల్వి ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నేను ఇవి ఎలా అంటే మనకి ప్యాంట్స్ కానీ
అవి హ్యాంగ్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది అనేసి తీసుకున్నాను. ప్యాంట్స్ పెట్టుకోవడానికి మెయిన్గా అయితే చాలా హెల్ప్ అవుతాయి. 12 వచ్చాయండి, 12 వచ్చాయి ఇవి. ఇదిగోండి ఇలా వస్తుంది. మన ఫ్రాక్స్ కానీ ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడ ఇలా పిన్అప్ చేసేసి పెట్టేసినా కూడా కదలకుండా ఉంటాయి. శారీస్ గట్టిగా పుల్ ఏం చేయొద్దండి, మెల్లగా తీసుకోవాలి. కాకపోతే శారీస్ పెడితే కనుక, ఎందుకంటే ఇవి గట్టిగా లాగితే ఇవి చాలా గట్టిగా ఫిక్స్ అవుతున్నాయి అనమాట. మెయిన్గా అయితే ప్యాంట్స్ కానీ వేరే డ్రెస్సెస్కి షర్ట్స్కి అలా హెల్ప్ అవుతాయి. ఇది సైడ్కి కూడా మూవ్ అవుతున్నాయి ఈ హ్యాంగర్స్ అనేవి. ఓకే, ఇదిగోండి ఇలా కొంచెం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఏమన్నా ఇలాగా హ్యాంగర్స్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 12 వచ్చాయి. సెట్ ఆఫ్ 12. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా నేను ఇస్తాను, లింక్ ఇస్తాను, దాంట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ కింద ఇలా బ్లాక్ది ఈ రబ్బర్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఏం చిన్నగవు, బట్ ఫిక్స్ మాత్రం ప్రెషర్ అంటే గట్టిగా అయితే ఉన్నాయన్నమాట. సో చూసి మన ఏ ప్రోడక్ట్స్కి బాగా సెట్ అవుతాయో చూసి పెట్టుకోవచ్చు. హ్యాంగర్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా అందరికీ హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఇంట్లో హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ బేస్డ్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇవి సెట్ ఆఫ్ 12 వచ్చాయి. క్వాలిటీ అయితే బాగుంది, క్వాలిటీ డెఫినెట్గా బాగుంది. డెఫినెట్గా రికమెండ్ చేస్తాను నేను ఈ ప్రోడక్ట్ అయితే. ఓకేనా. సో ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఇది గర్జలు అంటారు తెలంగాణలో అయితే. నేను మీకు ప్రీవియస్గా నా బ్లాగ్లో చూపించాను, ఇలా గర్జలు చేసాం. గర్జలు ప్రెస్ చేసుకునేది లేదు నా దగ్గర అని. సో మీషోలో అయితే చూసాను అనమాట. సో ఇదైతే ప్లాస్టిక్ క్వాలిటీ అయితే వచ్చింది. గట్టిగా ప్రెస్ చేస్తే మాత్రం ఐ డోంట్ థింక్ సో, గట్టిగా అయితే ఇరిగిపోద్ది అనుకుంటా. సో స్లైట్గా చేసుకోవాలి. ఫస్ట్ చిన్న ముద్ద ఇక్కడ పూరి చేసుకోవడానికి పూరి ప్రెస్ లాగా ఇక్కడే ఇచ్చారు. సో పూరిలా ప్రెస్ అవుతుంది. అండ్ దాని తర్వాత దీన్ని ఇలా మళ్ళీ గర్జలు అని కూడా అంటారు, కజ్జికాయలు అంటారు, కొంతమంది గర్జలు అంటారు. మా దాంట్లో అయితే గర్జలు అంటారు. ఇలా ప్రెస్ చేయొచ్చు. కానీ ఇంత చిన్నవైతే చేయమన్నమాట, కాస్త పెద్దగానే చేసుకుంటాము. సో దాని బేస్డ్ అయితే పర్చేస్ చేశాను. క్వాలిటీ ఓకే వచ్చాయి. అంటే ఇలా ప్లాస్టిక్ది ఇది ఓకే, వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్స్లో అయితే మనకి పింక్ చేయండి. నిజంగా అక్క బాగుంది లేనిది. నాకైతే ఓకే అనిపిస్తుంది. ప్రెషర్ పెడితే మాత్రం విరిగిపోద్దేమో అని అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనమాట, రివ్యూ. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ లేదు, మాకు యూజ్ వస్తుంది, మాకు ఇది బాగుంది అని అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బట్ గట్టిగా ప్రెషర్ అయితే పెట్టడానికి లేదు. ఇది వచ్చేసి వన్ మోర్ ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా యాక్చువల్లీ ఎప్పుడో పెట్టాను. సో ఇదిగోండి సెట్ ఆఫ్ ఇలా కర్రీస్ వేసుకోవడానికి బాక్సెస్ అనమాట. బాక్సెస్ పిల్లలకి స్కూల్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బాక్సెస్ అయితే అందరికీ అవసరమే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి. ఇదిగోండి ఆఫీసెస్కి కానీ సాంబార్ వేసుకోవడానికి, కర్రీస్ వేసుకోవడానికి ఇలాగా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. మీడియం సైజ్ ఉందన్నమాట. అలా అని పప్పులు వేసి పెట్టేంత అంత పెద్ద కాదు. మెయిన్గా ఇది స్కూల్కి అలా బాక్సెస్గానే హెల్ప్ అవుతుంది పిల్లలకి, అంతే సైజ్ ఉంది. దీనిలో సెట్ ఆఫ్ 4 వచ్చాయి, సెట్ ఆఫ్ 5 అనమాట. సో చూడండి ఇవి చిన్న బాక్సెస్. మెయిన్గా సమ్మర్లో అయితే మజ్జిగ పోసుకోవడానికి అలా బాగా బాగుంటుంది. ఇది వచ్చేసేమో చిన్న బాక్స్ కంటైనర్స్ కర్రీస్కి అలాగా. ఇదిగోండి ఇది ఇంకొంచెం పెద్దగా ఉంది ప్రీవియస్ దానికంటే కూడా. ఒకటి కొంచెం పెద్దది, కొంచెం చిన్నది అనమాట. ఇది ఒకటి. అండ్ ఇదిగోండి దీనిలో సెట్ ఆఫ్ 5 అన్నాను కదా, ఇవి ఒకటి. సో ఇంత సైజ్ ఒకటి ఉంది, మళ్ళీ ఇంత చిన్న సైజ్ ఒకటి ఉంది. మెయిన్గా కర్డ్ వేసుకోవడానికి, కర్డ్స్కి, పికిల్స్కి, పిల్లలకి చట్నీకి అలా చాలా బాగుంటుంది. క్వాలిటీ బాగుందండి, క్వాలిటీ డెఫినెట్గా చాలా బాగుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ పర్చేస్ చేసుకోవచ్చు. మీషోలో ట్రై చేస్తున్నారు అంటే బయట ప్రోడక్ట్స్ చూపించినా మీరు ఏంటంటే మీషోలో దొరికేవే చూపించండి అక్క, వాటి లింక్స్ ఇవ్వండి అనేసి అడుగుతారు కదా. సో ఈ మీషోలో తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. రికమెండ్ చేస్తాను, బాగున్నాయి అనమాట. క్వాలిటీ బాగుంది, క్వాలిటీ ఇది కూడా బాగుంది. సో థిక్గా ఉంది, బాగుంది. డెఫినెట్గా పిల్లలకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్. సో ఇదండి నా వీడియో, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్స్ రివ్యూ అన్నీ కూడా మీకు హెల్ప్ అయ్యే ప్రోడక్ట్స్ కానీ మీరు అడిగిన ప్రోడక్ట్స్ రివ్యూ ఉంటే కనుక సో మీరైతే చూసి దాన్ని బట్టి రివ్యూ బట్టి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ శారీ అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.